మన ఇండియాలో ఓటర్ని చైతన్యపరచడానికి ప్రతి ఏటా అమెరికా $21 బిలియన్ రూపీస్ ఖర్చు పెడుతుందని మీలో ఎంతమందికి తెలుసు? నాకైతే తెలియదు. మీరు రిచ్ కిడ్ కదా? రోడ్ సైడ్ కిడ్. చెక్క తొక్క గట్టిగా మాట్లాడితే బ్యాంక్ అకౌంట్ కూడా లేదు. మా మామ వచ్చాడు కదా, అదే ట్రంప్ మామ, ప్రెసిడెంట్ అయ్యాడు కదా, మా మామ చెప్పాడు And $21 million for voter turnout in India. Well, why are we giving $21 million to India? They got a lot of money. They're one of the highest taxing countries in the world in terms of us. We can hardly get in there because their tariffs are so high. Giving $21 million for voter turnout. It's voter turnout in India. ఇండియాకి మన అమెరికా నుంచి $21 బిలియన్ ఓటర్ని చైతన్యపరచడానికి, ఇండియన్ ఓటర్ని చైతన్యపరచడానికి మనం ఇక్కడి నుంచి పంపిస్తున్నాం. ప్రపంచంలోనే ప్రజల దగ్గర హైయెస్ట్ ట్యాక్స్ వసూలు చేసే దేశాల్లో భారతదేశం ఒకటి. వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, ఆ కంట్రీకి మనం ఎందుకు ఇవ్వాలి అని క్వశ్చన్ చేసి మరి మన దేశానికి ఏటా $21 బిలియన్ రూపీస్ ఇచ్చేదాన్ని ఫుల్ స్టాప్ పెట్టాడు అన్నాడు. అంటే ఆపేశాడు. డబ్బులో ఏం సంతోషం ఉంటుంది సార్? మన దేశంలో మనల్ని పరిపాలించుకోవడానికి, మనం గెలిపించుకోవడానికి పక్క దేశం వాడు వచ్చి మనకు డబ్బులు ఇవ్వాలా? ఇంట్లో పడుకోవడం కాదు, మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? దేశం కాలిపోతుంటే ఇంట్లో కూర్చుంటారా? సిగ్గులేదురా మీ అందరికి? అంత బద్దకస్తులేంట్రా, నాకు అర్థం కావట్లేదు. మన ఇండియాలో ఉన్నది నిన్ను నువ్వు పరిపాలించుకోవడానికి పక్క దేశం వాడు వచ్చి ఖర్చు పెట్టడం ఏంటి? ఇట్ట తయారయ్యేనే మీరంతా. అంటే అంత వెనకబడిపోయింది ఆ కంట్రీ. అమెరికా అగ్రరాజ్యం అధ్యక్షుడు స్వయాన ఆయన నోటితోటే చెప్పాడు. ఇంకొకరు చెప్తే అబద్ధం అనుకోవచ్చు, కాదే. ఆయన ఇండియాకి మనం ఎందుకు ఇవ్వాలి? అక్కడ ఆల్రెడీ బోల్డ్ డబ్బులు ఉన్నాయి. హైయెస్ట్ ట్యాక్స్ వసూలు చేసే దేశంలో అదొకటి భారత్. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఇట్స్ మీన్ అక్కడ ఓటర్కి చైతన్యం అవసరం లేదు, అక్కడ ఓటర్కి డెవలప్మెంట్ అవసరం లేదు. ఇట్స్ మీన్ అక్కడ ఓటర్ కరప్ట్ అయిపోయాడు. ఇట్స్ మీన్ అక్కడ ఓటర్కి కులం ఉంటే చాలు. ఇట్స్ మీన్ అక్కడ ఓటర్కి మతం ఉంటే చాలు. ఇట్స్ మీన్ అక్కడ ఓటర్కి లంచం లేదంటే ఫ్రీ స్కీమ్స్ అలౌ చేస్తే చాలు, వాళ్ళకి బాగా అవసరం లేదు అని డైరెక్ట్గా మన ఇండియా మీద ట్రంప్ పంచులు విసిరాడు. నువ్వు అట్ట చూడకు నన్ను, మళ్ళా నేను పోవుడు కష్టమైతుంది. ఈడికెళ్ళి ఒకటి అనుకున్నప్పుడు దానికి స్టిక్ అయిదాం మనము. బాయ్ చెప్పక్క, బాయ్.